హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ 3 మినిట్స్ ఛానల్. సో చాలా రోజులు వీడియో చేయట్లేదు, ఎందుకంటే నేను హాలిడేలో ఉన్నా, యూరోప్లో ఉన్నప్పుడు కూడా బెర్లిన్లో ఉన్నా. సో ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే వీడియో చెప్తాను. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ 90% మంది ఖచ్చితంగా వస్తారు బిగ్ బాస్కి. సైన్ అందరిది అవ్వలేదు, కొంతమంది అయ్యింది. రెమ్యూనరేషన్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, ఎందుకంటే కన్ఫర్మేషన్ అయిన తర్వాత రెమ్యూనరేషన్ జరుగుతుంది, తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్ వస్తుంది. సో లిస్ట్లో ఆల్రెడీ మన బ్రాడ్కాస్ట్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి నేను అన్ని నేమ్స్ పెట్టాను, బట్ చూడని వాళ్ళ కోసం మొత్తం వీడియో అంతా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ కంటెస్టెంట్స్లో ఎవరి గురించి ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారో కూడా కింద కమెంట్ చేయండి. సో ఫస్ట్ నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను, లాస్ట్ ఇయరే చెప్పాను నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ వస్తుంది అంజలి పవన్ అని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్టార్మా నెగిటివిటీ వల్ల రాలేదు, బట్ అదంతా మారిపోయింది లాస్ట్కి వచ్చేసరికి. సో ఈసారి అంజలి పవన్ ఆల్మోస్ట్ 99.9% గ్యారంటీ వస్తుంది. తర్వాత రీతు చౌదరి కూడా ఆల్మోస్ట్ 100% కన్ఫర్మ్, సైనింగ్ అంతా అయిపోయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ సింగర్ సాకేత్ అండ్ సౌమ్యారావు యాంకర్, వీళ్ళిద్దరు కూడా 100% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నలుగురు అయితే గ్యారంటీ వస్తారు, దీంట్లో చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. అండ్ యష్మి గౌడ. సో ఈ 5 మెంబర్స్ 99.9% ఈసారి బిగ్ బాస్ 8కి ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ యాక్ట్రెస్ అనా, తిన ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చింది, బట్ నిన్న మొన్న ఒక రిలయబుల్ సోర్స్ నుంచి రాకపోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే తను వస్తున్నట్టే ఉంది. ఏవి కూడా షూటింగ్ స్టార్ట్ అయింది, అట్లీస్ట్ కాన్సెప్ట్ అయితే డిజైన్ అయింది అయితే అర్థమైంది. సో యాక్ట్రెస్ అన్న వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. తర్వాత ఇంద్రనీల్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. నేను ఫస్ట్ 4-5 నేమ్స్ చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ 99.9 వస్తారు. వీళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్ట్రెస్ అన్న, ఇంద్రనీల్. అండ్ ఇద్దరు లేటెస్ట్గా లాస్ట్లో వచ్చారు, ఎందుకంటే ఆదిత్య ఓం యాక్టర్ రావట్లేదు కాబట్టి, అబ్బాస్ వాళ్ళు ఎవరు యాక్టర్ రావట్లేదు కాబట్టి అభిరామ్ వర్మ అని ఒక హీరో అంతకుముందు ఒక 2-3 సినిమాలు చేశాడంట. సో అతను వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంటర్వ్యూ అయితే అయిపోయింది, అండ్ కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ బెజవాడ బేబక్క అనే ఒక పర్సన్ కూడా వస్తుంది, తను ఎవరైనా తెలియదు, మీరు ఎవరైనా తెలిస్తే కనుక కింద కమెంట్ చేయండి. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ తేజస్వి గౌడ గురించి ఓన్లీ రెమ్యూనరేషన్ ఒకటే డిస్కషన్ జరుగుతూ ఉంది. రూమర్ ఏంటంటే తనకి అమర్ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అదొక్కటి వచ్చే ఛాన్సెస్ అదే, అదొక్కటి కన్ఫర్మ్ అయిపోతే మొత్తం తను కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మొత్తం ఈ 10 నేమ్స్లో అయితే 100%లో 90% ఛాన్స్ ఉంటారు. ఈ 10లో అట్లీస్ట్ 8 to 9 మెంబర్స్ అయితే ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. 1-2 లాస్ట్ మినిట్ డ్రాప్ అయితే అవ్వచ్చు. సో బంచిక్ బబ్లు డ్రాప్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో బంచిక్ బబ్లు ఉండట్లేదు. యాక్చువల్లీ లాస్ట్ సీజన్లో కూడా బంచిక్ బబ్లు ట్రై చేశాడు, బట్ రాలేదు. ఈసారి కూడా మరి బిగ్ బాస్ టీం నుంచి రాలేదా, వీళ్ళ నుంచి రాలేదా అయితే నాకు తెలియదు. జబర్దస్త్ టీం నుంచి ఇద్దరు వచ్చే ఛాన్సెస్ ఉంది, కిరా కార్పి అండ్ ఇంకొకళ్ళు, బట్ ఇంకా సైనింగ్ అయితే అవ్వలేదు. సో కన్ఫర్మ్ అయిన తర్వాతే నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను. అండ్ ఈ సీజన్ రివ్యూస్ మీకు యూట్యూబ్లో కావాలా, ఇన్స్టాగ్రామ్లో కావాలా, ఎవరికైతే కమెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటా. ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ గుడ్ డే.